తిరుపతి డిక్లరేషన్ ఫామ్ మీద కూడా చాలా రాద్ధాంతం జరిగింది. కొడాలి నాని గారు ఇచ్చారు సార్, అది కోర్టులో నుంచి తెచ్చుకున్నారు పాపం వాళ్ళు. మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి చాలా. అయితే కోర్టులో నుంచి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే కోర్టులో ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని కూడా ఏదో వచ్చింది, అదే తెచ్చుకున్నారు. ఇవ్వకపోయినా ఇచ్చినా పోలండి, ఇంకేం చేస్తాం అక్కడ. అక్కడ పైన సిలువ ఆకారంలోని పూర్ణకుంభాన్ని మార్చారు. హిందువులందరూ యాగి చేసి గొడవలు చేయగానే అది మార్చి పూర్ణకుంభం షేప్ ఏంటో వాళ్ళు తెలుసుకొని దాన్ని తయారు చేశారు. ముందు మాత్రం ఒక వైన్ బాటిల్ లాగా ఇలా డిఫరెంట్గా చేశారు. ఆ బాటిల్ తీసి పూజా ఆకారంలో చేశారు. తర్వాత దాన్ని బాజాగా మార్చారు. చక్కగా బాజా భజంతులతో దించారు కిందకి. చూసాం మేమందరం. సర్లేండి, ఏదేమైనా మన వెంకన్న బాబు ఊరుకోడు, దుర్గమ్మ ఊరుకోదు, ఇదైతే నేను నమ్ముతాను. సో గతంలో జరిగినటువంటి ఒక శ్రీకృష్ణుడి వివాదానికి సంబంధించి కూడా మీరు బాగా గట్టిగా చాలా గట్టిగా మీరు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి, బూతులు తిడుతూ కూడా, అంటే ఒక క్రిస్టియన్ ఇప్పుడు కూడా తిడతా వాడు ఎక్కువ మాట్లాడితే. మొన్న మళ్ళీ ఏదో పెట్టాడు, అసలు వాడికి నేను చెప్తాం అనుకున్నాను, ఒరే తమ్ముడు నువ్వు ఒక మాట చెప్తాను రా, ఇంట్లో నీకే డైరెక్ట్ చెప్తున్నా, ఇది కట్ చేసి మరి అడిగి పంపించండి, మర్చిపోకండి. మళ్ళీ నేను ఫేస్బుక్లో ఇద్దాం అనుకున్నాను కానీ వద్దులేండి, అవసరం లేదు. వాడి స్థాయి కాదు, నా స్థాయి ఆడు కాదు. వాడితో మాట్లాడిన నా స్థాయి ఆడు కాదు కాబట్టి అడిగి నేను ఇవ్వలేదు. కానీ మీరు అడిగారు కాబట్టి తప్పక చెప్తున్నాను. వాడు ఒరే తమ్ముడు నువ్వు అప్ప అప్ప అని మాట్లాడతావు ఎటకారంగా. ఒరే తమ్ముడు ఏదో జాన్సన్ ఏదో పేరు ఉందండి, పేరు ఏదో వదిలేండి, పేరు ఏదో మనకి. కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. మన రాముడి గురించి నేను వెళ్ళి ప్రశ్నించాను, రాముడి గురించి నేను రామతీర్థాలకు వెళ్ళాను. అక్కడ క్రిస్టియన్స్ ఎవరైనా పగలగొట్టారని నేను ఎక్కడైనా వాడేనా నాకు ఆ వీడియోలో చూపించు. నువ్వు ఎందుకురా నన్ను మతోన్మాద అన్నావు? నువ్వు మతోన్మాద, ఇప్పుడు నేను మతోన్మాద. ఇప్పుడు క్రిస్టియన్ అన్న పేరు ఎక్కడైనా నేను తెచ్చానా? రే తమ్ముడు నీకేంట్రా బక్కోడా, విను కొంచెం. అయితే విషయం ఏంటంటే బూతులు తిట్టింది అదే మాట్లాడదు, చాలా మర్యాద చెప్పారు, చాలా ప్రేమగా పిలుస్తున్నాను నేను. చూడు ఎంత ఆ తమ్ముడు అని అంత ముద్దుగా పిలిచాను. కాబట్టి బూతులు తిట్టలేదు ఈసారి, చక్కగా చెప్తున్నా. మతోన్మాది అంటే నువ్వు ఆ వీడియో చూసుకోసారు, నువ్వు మళ్ళీ ప్లే చేయ కావాలంటే. నేనేం మాట్లాడాను అక్కడ? నేను క్రిస్టియన్స్ పగలగొట్టారు నేనేమని అన్నానా అంటే, నువ్వు ఏ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నావో ఇప్పుడు నువ్వు ప్రభుత్వం వైపు మాట్లాడుతున్నావు, నీకు అర్థమైపోతుందా నువ్వు మాట్లాడిన దానిలోనే? నేను చెప్పకుండా నువ్వే చెప్పుకున్నావు మతోన్మాది అని. నేను మతోన్మాది ఎలాగే అన్నా, నేను హిందూనని చెప్పుకున్నాను, నేను దేవుడి గురించి మాట్లాడాను, వేరే మతాన్ని కించపరచలేదు కదా, అక్కడ వేరే మతం గురించి మాట్లాడలేదు కదా. నేను ఈ క్రిస్టియన్స్ పగలగొట్టాను ఒక్క మాట అన్నాను నేను. నువ్వు మతోన్మాదని ఎలా అన్నావు నన్ను? ఈ వీడి కోసం మనం మాట్లాడాలండి, వాడికి తల లేదు తోక లేదు, వాడికి నేను మాట్లాడి సమాధానం చెప్పేది ఏంటండి? వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు. మీరు అడిగారు కాబట్టి మీ ద్వారా ఆడికి ఇచ్చా చెప్పాను. ఇంకొకటి, ఇంకొకసారి మతోన్మాదులు అది ఇది అని చెప్పేసి ఆవిడెవరో తిరుపతిలో ఎవరో పొగిడితే ఆవిడని పొగిడేస్తే ఈ అక్కలు ఎలా చేశారో ఆ అక్కలు అలా చేశారు అని నువ్వేం చిన్న కూసి లాలిపాపుడు అనుకుంటావేమో నువ్వు? నువ్వు నాకన్నా పెద్దోడురా చాలా. ఓన్లీ అక్క అన్నావు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నావు. ఏదో ఈ అక్కలలాగా ఆ అక్కలలాగా ఈ అక్కలలాగా ఓ పెట్టరేగిపోయి ఆ అక్కని ఎక్కడో తీసుకెళ్ళావు. అదే ఏదో నీలాల అక్క, ఎవరో నీలం రంగు ఏదో అక్క, ఆ అక్కని ఏదో ఎత్తి ఎక్కడో పెట్టావు. ఈ అక్క గురించి నీకు తెలియదేమో, ఎర్ర జెండా పట్టుకుంటుంది ఈ అక్క, ఓకేనా? జాగ్రత్త. రైట్. అంటే ఈ రామతీర్థం ఘటన తర్వాత అందరూ కూడా కరాటే కళ్యాణిలో మరొక యాంగిల్, అంటే రాజకీయ కోణం కూడా చూశారు. అంటే త్వరలో పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా మేడం? అయ్యా నేను జాతకాన్ని నమ్ముతానని చెప్పాను. నా జాతకంలో సినిమాలు ఉన్నాయి, రాజకీయం కూడా ఉంది. కాబట్టి నేను వెళ్ళకుండానే నాకు వేయపడిపోతుంది. నేను వెళ్ళలేదు ఇంతవరకు, ఇంకా నేను జెండా కప్పుకోలేదు. బట్ ఆల్రెడీ నన్ను బీజేపీ నేతగా జనాలు గుర్తించి నేను రాసిన ఏదో చూశాను ఎక్కడో, రాజకీయాల్లో కూడా తన సత్తా చాడుతుందని రాసేస్తున్నారు. బీజేపీలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన కరాటే కళ్యాణి కూడా పెట్టేశారు వాళ్ళు. నేను ఎక్కడైనా కండువా కప్పుతూ ఒక ఫోటో చూసారా మీరు? జాయిన్ అవ్వలే. నేను కాషాయం ఉంది, నేను మామూలుగా దేవుడు ఏదో వేసుకున్నా కాషాయం అది వేసుకున్నానేమో, భారతీయ జనతా పార్టీ జెండా వేసుకోలేను. బట్ నేనైతే జాయిన్ అవుతానని క్లారిటీ ఇచ్చాను. బిగ్ బాస్కి వెళ్ళక ముందే అవ్వాలి, అది తర్వాత వచ్చాక జాయిన్ అవుతాను అనుకున్నాను. కొంచెం టైం ఇవి మంచిగా లేవు, నేను ఏదో ఆగాను. నాకేదో ముహూర్తాలు పిచ్చి ఉంటుంది నా ఫీలింగ్. వెళ్తానండి, నేను మంచి కోసం ఫైట్ చేస్తాను. భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాను. వేరే పార్టీ నుంచి నాకు ఫోన్లు వచ్చాయి, వస్తున్నాయి, అడుగుతున్నారు వేరే వాళ్ళు కూడా. అది నాకు ఇంట్రెస్ట్ లేవు, సరే అది వేరే విషయం. నేను భారతీయ జనతా పార్టీకి వెళ్తాను. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళందరూ కొంచెం ఎందుకు రాజకీయాలు అన్నట్టు మాట్లాడితే నేను వెళ్ళకపోవచ్చు కూడా, నేను ఉండొచ్చు, మేబీ ఇలా ఉండి కూడా నేను సేవ చేయొచ్చు. నేను వెళ్ళకపోయినా రాజకీయ నాయకులను చేసేసారు. పక్కగా మేబీ వెళ్తేనే మంచిది కదా, ఇంకా వెళ్ళి ఆటోమేటిక్గా ఫైట్ చేద్దాం. ఏది చేసినా సరే దానికి ఒక ట్యాగ్ లైన్ పెడతారు, మంచి చేసినా ట్యాగ్ లైన్ పెడతారు, చెడు చేసినా ట్యాగ్ లైన్ పెడతారు. నేను చేసింది ఏంటో తెలుసుకోవడం టైం పడుతుంది. జరగనివ్వండి, ఏది జరిగినా మన మంచిగా, అంతా మన మంచిగా. స్వామి దయ, స్వామి ఆశీర్వచనం, స్వామి నన్ను పంపిస్తున్నాడు, నేను వెళ్తాను. కానీ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే
వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రోజా గారికి అంటే ఇండస్ట్రీ పరంగా ఆవిడికి ఖచ్చితంగా కరాటే కళ్యాణి గారు మాత్రమే ఒక యాంటీ పొలిటీషియన్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఆవిడ్ని ఒక అస్త్రంగా దింపాలి అనేటువంటి ఒక ఆలోచన ఉందని ట్రెండింగ్ న్యూస్. నిజమేనంటారు? అది మాకు మేము వార్తలు సేకరిస్తుంటాం కాబట్టి మాకు వచ్చింది వార్త. రోజా గారు నాకు మంచి ఫ్రెండ్, అట్లే లేదు. నన్ను చూస్తే అబ్బా అని పిలుస్తారు రోజా గారు. ఆ మాట అంటారు, ఆవిడకి ఇష్టం. ఆ డైలాగ్ బాగా మాట్లాడతారు, చాలా ఇష్టం. అది మా పర్సనల్గా మేమేమి విభేదించుకునేది ఏం లేదు. ఆవిడ చాలా మంచి ఆమె, నాతో బాగా మాట్లాడతారు. నేను ఎక్కువగా తనతో బాగా క్లోజ్గా మాట్లాడతాను. పార్టీ పరంగా నేను ఇందులోకి వస్తే రోజా గారికి ధీటుగా ఉండాలి, అట్లా ఫైట్ చేయాలంటే ఏదైనా మనం ప్రశ్నించాల్సిన సమయం వస్తే తప్పదు. ఆవిడ నన్ను ప్రశ్నించి నేను వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత, ఇప్పుడైతే కాదు అనుకోండి, ఒకవేళ అని జనాలు అనుకుంటున్నారంటే మంచిదే కదా. ఒకవేళ నేను అంతవరకు వెళ్తే నాకు కూడా ఆల్రెడీ వెళ్ళకముందే నాకు మీరందరూ ఫిక్స్ చేశారంటే ఇదే మాట నేను కూడా విన్నాను ఒక దగ్గర. ఒక పెద్ద ఒక పొలిటీషియన్ మా ఊరు విజయనగరం నుంచి నాకు కాల్ చేసి ఈ మాట వేరే వాళ్ళు అన్నారు, ఆహా మాకు ఆవిడ నువ్వు అటు వెళ్ళావా అన్నట్టు మాట్లాడారు. కాబట్టి మేబీ అలా వచ్చి మా ఇద్దరం కొట్టుకొని తిట్టుకోవాల్సిందే ఉండదు, అప్పటి వరకే ఉంటాయి. ఏదైనా రాజకీయం మన పర్సనల్ ఫ్రెండ్షిప్ కాబట్టి మేబీ ఏమైనా జరగచ్చు. సో భారతీయ జనతా పార్టీ నుంచి కరాటే కళ్యాణి గారి వాయిస్ ఉన్నారండి, ఇంకెవరు లేరా? భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు అందులో జాయిన్ అవ్వబోతున్నారు కాబట్టి ముందు మీ వాయిస్లు మేము ఎక్కువగా వినే అవకాశం. చూద్దాం, భగవంతుడు ఏ విధంగా మనం పంపిస్తే అలా వెళ్తాం అంతే. సో ఏంటండి తర్వాత భవిష్యత్ కార్యాచరణ లాంటిది ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు మీరు ఈ దేవాలయాల పరిరక్షణ సంఘ ఏదో పెట్టబోతున్నారు కదా, దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ. దేవాలయాల పరిరక్షణ సమితి అంటే దేవాలయ పరిరక్షణ దళ్, హిందూ దేవాలయ పరిరక్షణ దళ్, దీనిలో మేమందరం కొంచెం పనిచేస్తాము. నేను పార్టీలో ఉన్నా, ఇది ఉంటుంది. ఆదిపట్ల కళాపీఠం ఒకటి ఆల్రెడీ నాకు ఉంది, హిందూ నారీ శక్తి అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి నాకు సంస్థలు, దానికి అధ్యక్షురాన్ని. నేను చేస్తూనే ఉంటాను, ఇలాంటి ఫైట్లన్నీ చేస్తాను కూడా. ఇన్ ఫ్యూచర్ నేను ఆపను. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా చేస్తాను, జాయిన్ అవ్వకపోయినా చేస్తాను, ఏదైనా జరుగుతుంది కన్ఫర్మ్ అండి. నేనైతే ఇవైతే హిందూ దేవాలయ పరిరక్షణ దళ తరఫున ఈ ఆలయాలు ఏవైతే ధ్వంసం అవుతున్నాయి వీటి మీద అయితే ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. మా టీం అంతా వెళ్ళి అక్కడ మేము ఖచ్చితంగా మొన్నట్లాగే రామ్ తీర్థంది చిన్న శాంపిల్ అంతే, చిన్న శాంపిల్. ఇక మీదట ఏదైనా జరిగితే జరగకూడదని కోరుకున్నాం, జరిగితే మాత్రం ఎక్కడైతే అక్కడ మేము. సో హిందూ కార్యాచరణ ఉంది, అది ఇప్పుడే చెప్తే చాలా అవుతాయి, దానికి చాలా ఉంది, చేస్తాం. మీరైతే చూస్తారు. హిందూ పరిరక్షణ అంశాలు కానివ్వండి, లేకపోతే ఈ సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి ఏదైనా విఘాతం కలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు కులమతాలకు అతీతంగా ఎదురెళ్తారా మేడం? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు వేస్తారండి? మనమేం తప్పు చేస్తే వేస్తారు వాళ్ళు మాత్రం. వాళ్ళకేం పని లేదండి, పని పట్టలేదు, పట్టుకొని కూర్చుంటారు. ఏమన్నా వేసేద్దాం కేసులు అని వాళ్ళకేం పని లేదు పాపం. తప్పు వాళ్ళు ఎందుకంటే మనం వాళ్ళు అనకూడదు. మనం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు హక్కులకు విఘాతం కలిగిస్తేనే కదా వాళ్ళు అంటారు. వాళ్ళు మనకి ఏదైనా చేస్తే కూడా మనకు కూడా ఉంది కదా చట్టం, తప్పేం లేదు. అది వాళ్ళు మన కేసులు వేస్తే అది తర్వాత విషయం. ఏమంటే మనం ఎందుకు వాళ్ళకి అంతవరకు తీసుకెళ్తాం? కులమతాలు వర్గాలు విభేదాలని తర్వాత, ముందు మన మనుషులం, మన ప్రయత్నం మనం చేద్దాం. మన మంచి కోసం మాట్లాడితే వాళ్ళు కూడా సపోర్ట్ చేసే ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.